తెలంగాణకు ఏం తెచ్చారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి బదులిచ్చారు. సీఎం వైఫల్యాలను తనపై రుద్దే ప్రయత్నం చేయవద్దని సూచించారు. దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. ఈ రోజు మీరు 6 సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు. నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడుతూ ఇక్కడ బెదిరేటోళ్ళు ఎవరు లేరు. కిషన్ రెడ్డి గారు 10 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ప్రతి మంత్రి దగ్గరికి మేము వెళ్ళి కలిసినాం. మేము వెళ్ళి కలిసినప్పుడు చర్చ జరగదా? ఆ మంత్రులు యథాలాపంగా మాకు చెప్పరా? అరే మీరు ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నారు, ఇన్నిసార్లు నివేదికలు ఇచ్చిపోయినావు, మీ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా మాట్లాడట్లేదు అని అన్నాడు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఒక్క రోజైనా ఈ 6 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్లి తెలంగాణకి ఇవి కావాలని ఏమన్నా ఇచ్చిందా మీరు? ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో, తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ కావాలనో, తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో, సెమీ కండక్టర్ కి సంబంధించిన అనుమతులు కావాలనో ఏదైనా మీరు ప్రస్తావించండి. ఆ ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్ ఉందో చెప్పండి, ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడినో చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి రోజు ఉంటారు, రేపు పోతాడు. కానీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటాము, తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటాము, భారతీయ జనతా పార్టీ బలం పెరగాలని కోరుకుంటాము, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటాము. రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేటువంటి అజ్ఞానం కామ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు వస్తే ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి తెలంగాణకు ఒక ప్రాజెక్టు తెచ్చాను. ఇండస్ట్రియల్ పార్కులు వస్తే తెలంగాణకు ఒకటి తీసుకొచ్చాను. రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ కోసం వచ్చింది. ముఖ్యమంత్రి గారి వివరం ఎట్లుందంటే ఖాళీ పాత్రలు పెద్ద శబ్దం చేస్తాయి. రేవంత్ రెడ్డి గారి వివరం అట్లనే ఉంది. వైఫల్యాలను, అవాస్తవాలను, అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు. నా మీద రుద్ది తప్పించుకునేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తా ఉన్నారు.